blessing from the gods. దేవుళ్ళు అందరి దగ్గర నుంచి మీకు ఆశీర్వచనాలు. Divine energy is pouring here. ఊరికే చప్పట్లు కొట్టదు ఇంకా. You have a great No master chapatlu. who has given you a way to come here to make your journey towards the heavens. మీ అందరికి రావడానికి సహాయం చేసిన దేవుళ్ళందరికీ వాళ్ళ ఆశీర్వాదం ఉండబట్టే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఎవరు చప్పట్లు కొట్టద్దు. We are living in beautiful worlds. It's a wonderful world. మనం ఈ యొక్క అద్భుతమైన ప్రపంచంలో జీవిస్తున్నాము. ఇది చాలా అద్భుతమైన ప్రపంచం. You have experience of many way of life, but the beautiful way is to reach yourself. ఈ అద్భుతమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. కానీ ఈ ప్రపంచంలో అద్భుతమైన జీవితం ఉంటుంటే అది మన దగ్గరికి మనం చేరుకున్న తర్వాతే ప్రారంభం అవుతుంది. You can go anywhere in the world, but you have to come back to yourself. మీ ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ మళ్ళీ మీ వైపు మీరు రావాలి. Today is very auspicious day. ఈరోజు చాలా మనకంతా ఒక గొప్ప రోజు. By Swami Atriti as a pyramid meditation for your love, for your peace, for success with your life. మీ అందరి కోసం పత్రిజీ గారు ఈ ధ్యానాన్ని మీకు అందరికీ అందించారు. So do not forget yourself. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. You are not alone in this world. మీరు ఒక్కళ్ళుగా ఎప్పుడు లేరు ఈ ప్రపంచంలో. But nothing is belongs to yourself. కానీ ఏది మీకు సంబంధించినది కాదు, ఏది మీకు సొంతం కాదని గుర్తుంచుకోండి. Everything remain here. మీ సొంతం అనుకున్నవన్నీ ఇక్కడే వదిలిపెట్టేసి మనం పోతాం. What you carry from here is what you are doing today by your order of masters. ఇక్కడి నుంచి మీరు ఏం తీసుకెళ్ళగలంటే మీరు చేసే ధ్యానమే మీతో పాటు మీరు తీసుకెళ్ళగలరు. You have great power of faith. మీకు ఎంతో ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం ఉంది మీ దగ్గర. If you believe yourself, then you believe in whole thing in the world. మీ మీద మీకు విశ్వాసం ఉంటే మొత్తం సృష్టి మీద మీకు విశ్వాసం వస్తుంది. If you are living in the doubt, then you lose yourself. మీ మీద మీకు నమ్మకం లేదనుకోండి, విశ్వాసం లేదనుకోండి, మీ Your జీవితం అంతా confidence, వ్యర్థమవుతుంది. Your faith, your love, your truth, everything disturbs. మీ విశ్వాసం లేకపోతే మీ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. So you have to believe yourself. మీరు మిమ్మల్ని మీద నమ్ముకోవాలి బాగా. Masters has come in this world from the true consciousness to guide you. ఎంతోమంది యోగులు, ఋషులు వస్తారు. వాళ్ళు తమను తాము తెలుసుకున్న వాళ్ళు వచ్చి అందరికీ ఆ విషయం తెలియజెప్పడం కోసం ఈ లోకానికి వస్తూ ఉంటారు. They have come for you. వాళ్ళంతా యోగులు, ఋషులంతా మీకోసం వచ్చారు. వాళ్ళు to awake you, మిమ్మల్ని జాగృతపరచడానికి, to make you alert, మిమ్మల్ని భగవంతుడిగా చేయడం కోసం వాళ్ళు వచ్చారు. to make you understand the truth of the life. మీ యొక్క జీవితం యొక్క సత్యాన్ని మీరు అవగాహన చేసుకునేందుకు వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. We have a body, we have a mind, we have a thinking power, we have a doing power, we have a learning powers, but all these are your belonging. మీకు ఒక శరీరం ఉంది, మీకు ఒక మనస్సు ఉంది, మీకు ఒక ఆలోచన విధానం ఉంది, మీకు ఒక అన్ని పనులు చేసే విధానం ఉంది. కానీ ఇవన్నీ కూడాను You are not all these things. ఇవన్నీ మీరు కాదు, మీకు సంబంధించినవి అంతే. These are your belongings. మీకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. So what you are, the master has come to let you know. మరి ఇవన్నీ మీరు కానప్పుడు మీరు అసలు ఏమిటి అది మీకు తెలియజెప్పడం కోసమే మాస్టర్లు వస్తారు. Meditation is not taught to live better way in the world. మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది ఈ ప్రపంచంలో ఇంకొంచెం బాగా జీవించేందుకు లేదు. Meditation is meditated to realize yourself. ధ్యానం అనేది కేవలం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం కోసమే ఉన్నది. What is the truth? What is the true love? What is the sympathy? What is the kindness? What is your heart? And who you are. మీ యొక్క హృదయం గురించి తెలియజేస్తుంది మీ యొక్క ధ్యానం. Meditation bring you to understand and experience all these things. కరుణ,
ఆత్మ పదార్థము, మీ యొక్క సత్యము ఇవన్నీ కూడా తెలియజెప్తుంది మీ యొక్క ధ్యానం మీకు. You have all this within yourself. ధ్యానం వల్ల తెలియజేసుకు So you have to learn how to meditate. ఇవన్నీ మనలో ఉన్నాయి, కానీ మనకి ధ్యానం ఎలా చేయాలో మనకి తెలుసుకోవాలి. That will only come from your guru. అది మీ గురువు దగ్గర నుంచి వస్తుంది ధ్యానం అనేది. If you have a guru, your road to yourself is open. మీకు ఒక గురువు ఉంటే మీ జీవితం సత్యశ్యామలం అయిపోతుంది. So you must find out a guru for yourself. కనుక మీరు ఒక గురువుని వెతుక్కోవాలి. We are a human being. We have a body. We have a great mind. మనం మనుషులము, మనకు ఒక శరీరం ఉంది, ఒక గొప్ప మనస్సు ఉంది. We have created great religions. మనం ఎన్నో మతాలను మనం సృష్టించుకున్నాం. We have created great science. గొప్ప శాస్త్రాలని, సైన్సెస్ని మనం We have సృష్టించుకున్నాం. created great humanity and civilizations. నాగరికతలు మనం సృష్టించుకున్నాం, గొప్ప గొప్ప నాగరికతలు. To offer your love, to offer your kindness, to offer your sympathy to the whole world. కానీ మీరు మీ ప్రేమను సృష్టికంతా అందివ్వాలి. How to make a peaceful world, how to make a peaceful country, how to make a శాంతియుత peaceful సమాజాన్ని, society. ఒక శాంతియుత దేశాన్ని నిర్మించేందుకే మనమంతా ఉన్నాం. If there is a peace, if there is a love, then there is a ananda, happiness, pleasures. శాంతి అనేది ఉంటే లోపల ఆనందం అనేది ఉంటుంది. And it can come from inside yourself. ఇది కేవలం మన లోపల నుంచే మనకు లభిస్తుంది. This world is given to you to live. ఈ ప్రపంచం అనేది మన శరీరం జీవించడానికి కోసం ఉంది. We cannot carry anything from this world. ఇక్కడి నుంచి మనం పైలోకానికి ఏమీ తీసుకెళ్ళలేము. Even though you cannot carry your body, మీ శరీరాన్ని మీరు తీసుకెళ్ళలేరు. only your karma. మీ కర్మలు మాత్రమే మీరు మూట కట్టుకుని A తీసుకెళ్తారు. true karma which has been taught by your master, your guru. ఏ కర్మ చేయాలో అదే కర్మ చేయాలి, ఏదైతే మీ గురువు గారు మీకు చెప్పారో. All we from the Himalayas and from the many great planets, from where great energy is coming for us, how to live in this world, how to celebrate the beautiful words, how to learn from the great master of the Himalaya. You have been given a great understanding, great power of selections, and great power of doing yourself. ఈ హిమాలయాల నుంచి వచ్చిన మేము, అలాగే ఇతర లోకాల నుంచి వచ్చిన వాళ్ళ మాస్టర్స్ అందరూ కూడాను అసలైన సత్యాలని ప్రజలందరికీ చెప్పడం కోసమే మేమందరం ఉన్నాం. Because of your love, we have come here. The Atri Maharaj has brought us to present before you, and we have traveled from very far away from the Himalaya. మీ యొక్క ప్రేమ మమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చింది, మీ గురువు గారి ద్వారా మమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చింది. మేము హిమాలయాల నుంచి వచ్చాం. Me and Jogmata live in the Himalaya నేను, యోగమాత గారు మేము హిమాలయాల్లో జీవిస్తున్నాము. with all the great masters. హిమాలయాలు ఉండే మాస్టర్స్ అందరితో పాటు మేము జీవిస్తున్నాము. As they have described you, very long time you are living in the Himalaya, ఎంతో కాలం నుంచి మేము హిమాలయాల్లో ఉంటున్నాం. and we are very lucky human being to live with the great masters. మేము చాలా అదృష్టవంతమైన మనుషులము, ఆ యొక్క హిమాలయ యోగులతో మేము జీవిస్తున్నాం You కదా. know most of the Himalaya great masters. హిమాలయాలో ఉన్న అనేక మంది యోగేశ్వర్లను మాకు పరిచయం ఉంది. We have been blessed by them, వారి ఆశీర్వచనం మేము పొందాం. and we have asked to come to you to share our experience, share our love to yourself. ఇక్కడికి మేము వచ్చాము మా యొక్క అనుభవాలు మీతో పంచుకోవడం కోసం. It is all blessing of your master, your guru. ఇదంతా మీ యొక్క గురువు యొక్క ఆశీర్వచనం. Because your guru has made you understand you are a pure soul. మీ గురువు గారి ద్వారా మీరు ఒక పరిశుద్ధమైన ఆత్మగా ఉన్నారు. You are pure soul, then you have come here. మీరు పరిశుద్ధమైనారు, అందుకే ఇక్కడికి వచ్చారు మీరు. So remove all the doubts, give up all the pain and suffering, మీ యొక్క సంశయాలన్నీ తీసేయండి, మీ యొక్క దుఃఖము live with the peace, శాంతంతో ఉండండి, live with the harmony, సామరస్యంతో జీవించండి. live with the pleasures, ఈ ప్రపంచం అందించే సుఖాలతో జీవించండి. and try to recognize that
what for you have sent in this world. కానీ మర్చిపోవద్దు మీరు ఎందుకోసం పుట్టారు. Because this world belongs to you. ఈ ప్రపంచం మీ అందరికీ సంబంధించింది. So you have been given a chance to understand the world, go beyond that. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఒక అవకాశం ఉంది. అర్థం చేసుకుని ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళాలి మనం. No any science, no any civilization can take you beyond all these things. సైన్స్, నాగరికతలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ ప్రపంచం నుంచి దూరంకి తీసుకెళ్ళలేవు. Only your guru can take you beyond that. మీ గురువు మాత్రమే మిమ్మల్ని పై లోకాలకు తీసుకెళ్ళగలరు. Because guru can take you beyond the body, beyond the mind, and to become a consciousness. ఎందుకంటే గురువు అంటే మీ శరీరం నుంచి మీ మనసు నుంచి మిమ్మల్ని, Guru is a great power. గురువు అనేది ఒక గొప్ప శక్తి. Your guru is connected to the higher soul in the world. మీ గురువు గారు ప్రపంచంలోని సృష్టిలోని హయ్యెస్ట్ మాస్టర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. Your guru is connected to all of you pure souls. మీ అందరితో మీ గురువు గారు కనెక్ట్ అయి ఉన్నారు. So you can understand how great is your guru. మీ గురువు గారు ఎంత గొప్పవారో మీరు అర్థం చేసుకోవచ్చు. Guru is your faith. మీ గురువే మీ నమ్మకం. Guru is your love. మీ గురువే మీ యొక్క ప్రేమ. Guru is a bridge to take you beyond all this work of the world. మీ గురువే ఒక నౌక పై లోకాలకు మిమ్మల్ని తీసుకెళ్ళేందుకు. He can make you to realize. He can make you to enlighten. He can make you to become a oneness to the God. మిమ్మల్ని మీకు బుద్ధత్వం ప్రసాదించగలరు. ఆయన భగవంతునితో ఏకం కాగలరు మీ గురువు గారి ద్వారా. There is no anyone greater than your guru. మీ గురువు గారి కన్నా గొప్పవాడు ఎవరు లేరు. If you have faith to the guru, మీ గురువు మీద నమ్మకం ఉంటే your this human birth is become a grateful. మీ యొక్క మానవ జన్మ అనేది ఉత్కృష్టమైనదిగా మీరు భావించవచ్చు. It become a blessing to come on this society in this world. మీ జన్మకు ఒక ఆశీర్వచనమే మీ గురువు. We have a good opportunity to come to you. మాకు ఒక మంచి అవకాశం దొరికింది ఇక్కడ వచ్చేందుకు. Share our love to awaken yourself. మిమ్మల్ని అందరినీ జాగృతపరచడం కోసమే మేము ఉన్నాం. We can understand how great you are. మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు. If you are living with the mind, that is your world. మీ మనసుతో మీరుంటే అది మీ ప్రపంచం. If you are living with your consciousness, that is yourself. మీ యొక్క చైతన్యంతో మీరు ఉన్నారనుకోండి, అదే మీ యొక్క సత్యం. Use the mind to live in this world. మీ మనసుని ఈ ప్రపంచంలో మీ మనసును ఉపయోగించండి ఈ ప్రపంచంలో జీవించడానికి, అంతే. But when you are alone, go inside yourself. కానీ మీరు ఒక్కడే ఉన్నప్పుడు మీ యొక్క లోపలికి మీరు ప్రయాణం చేయాలి. See inside yourself. మీ లోపల మీరు చూడండి. There is a great silence. There is a great peace. ఒక గొప్ప ప్రశాంతత మీ లోపల ఉంది. You can meet the ocean of love, ocean of peace. ఒక మహాసముద్రంగా ఉన్న శాంతతను, ఒక ఆనందాన్ని మీ లోపల మీరు గ్రహించాలి. Ocean of pleasure within yourself. మీతో మీరు ఉండడం నేర్చుకోవాలి. Which you cannot find out anywhere with anybody in the world. అది బయట ప్రపంచంలో ఎక్కడా దొరకదు. You are not ordinary persons. మీరు మామూలు మనుషులు కానే కాదు. You are gifted by the gods. మీరు భగవంతుని యొక్క బిడ్డలు. Your birth in this world is a very meaningful. మీ జన్మ ఎంతో అర్థవంతమైనది. Live with your great family. మీ యొక్క కుటుంబంతో మీరు జీవించండి. Love your children. మీ యొక్క పిల్లల్ని మీరు ప్రేమించండి. Respect your parents, mother and fathers. మీ యొక్క తల్లిదండ్రులను మీరు గౌరవించండి. Respect the elders. పెద్దవాళ్ళని గౌరవించండి. But do not forget, that is not the purpose of your life. కానీ మర్చిపోవద్దు, ఇవన్నీ కాదు మీ యొక్క జీవితం యొక్క అసలు. By doing all the great things in your life, you have to come back to yourself. ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ మీతో మీరు ఉండడం నేర్చుకోవాలి. మీరు You have to go inside yourself. మీ లోపల మీరు ప్రయాణం చేయాలి. That pyramid meditation has already come to you. ఈ పిరమిడ్ ధ్యానం అనేది మీకు ఇప్పటికే అందింది. Purify your karma. మీ కర్మను శుద్ధీకరణ చేయడం కోసం. And we and Yogamata నేను have come to yourself. నేను మరి యోగమాత ఇక్కడ ఇంత దూరం వచ్చాము మేము ఇక్కడ. To awaken yourself.
మిమ్మల్ని మీరు పరిచయం చేయడం కోసం. You are not an ordinary person. మీరు మామూలు మనుషులు కానే కాదు. You are a pure soul. మీరు ఒక పరిశుద్ధమైన ఆత్మలు. You are a great consciousness. మీకు ఒక మహా గొప్ప The చైతన్యం God, ఉంది. the God living inside yourself. భగవంతుడు మీ లోపల బ్రతికి ఉన్నాడు. Go inside yourself లోపల ప్రయాణం చేయండి. and see who you are. మీరెవరో మీరు తెలుసుకోండి. Enlighten yourself. మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. Realize yourself. మిమ్మల్ని మీరు సాక్షాత్కారం పని చేసుకోండి. Go to the ocean of truth. ఆ యొక్క మహా సత్యం, సముద్రం అంత సత్యం ఉంది, అక్కడికి వెళ్ళండి మీరు. That is the truth of your life. అదే మీ యొక్క జీవిత సత్యం. You have to meet it. మీ లోపల ఉన్న ఆ మహాసముద్రాన్ని మీరు కలుసుకోవాలి. The great pyramid meditation has come to you. ఈ గొప్ప పిరమిడ్ ధ్యానం అనేది మీ దగ్గరకు వచ్చింది. You have to pray. మీరు You have to love. మీరు ప్రార్థన చేయాలి. You have to respect. మీరు అందరిని ఆదరించాలి. And you have to ప్రేమించాలి. offer everything, all the love, all the respects, all the thanks to the everybody ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. to make a better world, ఈ ప్రపంచంలో make a world peace. ప్రపంచాన్ని ఒక మంచి ప్రపంచంగా చేయడం కోసం Let all kinds of creature in this world live in the peace. ప్రతి జీవరాశి కూడాను హాయిగా జీవించాలి ఈ యొక్క ప్రపంచంలో. Because you have great heart. మీకు ఒక గొప్ప హృదయం ఉంది. Open your heart. ఆ హృదయాన్ని By the blessing of your master, your guru, మీ యొక్క గురువు ద్వారా enjoy this beautiful life, మీకు ఒక చక్కటి Which సుందరమైన is- జీవితం లభించింది. which is a gift of the God. అది దేవుళ్ళ యొక్క బహుమానం మీకు. Thank you bringing all this auspicious day, beautiful day today. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క అద్భుతమైన సాయంత్రం సమయం Thank you to everybody. మీ అందరికీ ధన్యవాదాలు. Thank you to your guru. మీ యొక్క గురువు గారికి Thank you to ధన్యవాదాలు. this pyramid place, ఈ యొక్క పిరమిడ్ which has ప్రాంతానికి, become a spiritual awakening place to awaken yourself. ఈ పిరమిడ్ ప్రాంతానికి ధన్యవాదాలు. ఇది అందరినీ జాగృత పరుస్తోంది. Namaskar, everybody. God bless you. అందరికీ నమస్కారం. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.